వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంఎంటీఎస్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఒక యువతి పైన యువకుడు అత్యాచార ప్రయత్నం చేయడం ఇప్పుడు ఈ ఘటన సంచలనంగా మారింది. సో, ఆ యువతి కూడా తప్పించుకునే ప్రయత్నంలో ట్రైన్ నుంచి దూకేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె గాయాల పాలైనట్టు హాస్పిటల్‌లో జాయిన్ చేశారని కూడా వార్తలైతే తెలుస్తుంది. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? ఎంఎంటీఎస్ ట్రైన్‌లో అసలు సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది? మరి పబ్లిక్ ఎవరు లేకుండేనా? సో, ఇటువంటి మరిన్ని వివరాల కోసం మా ప్రతినిధి హారిక అక్కడే ఉన్నారు. ఒకసారి తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హారిక, మన ఎంఎంటీఎస్ ట్రైన్‌లో ఈ ఘటన జరిగినట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? మన ట్రైన్‌లో యువతి ఒక్కరే ఉన్నారా? ఇంకా ఎవరు లేకుండేనా ప్రయాణికులు? మరి ఈ ఘటనకు సంబంధించిన ఎటువంటి వివరాలు మీ దగ్గర ఉన్నాయి హారిక? రైట్. ఆదిత్య, మొదట్లో అంటే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఫుల్ సెక్యూరిటీతో తక్కువ ధరకే హైదరాబాద్ లో తిరిగే లోకల్ ట్రైన్ లో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరంగా చెప్పుకోవచ్చు. ఎంఎంటీఎస్ లో యువతిపై హత్యాయత్నం జరిగింది. జరిగే ప్రయత్నం అయితే జరిగింది. అయితే ఈ ప్రయత్నంలో ఆ ఘటన అంటే దాని నుంచి తప్పించుకునే ప్రయత్నంగా ఆ యువతి కదిలే రైలు నుంచి అంటే స్పీడ్ గా వెళ్తున్న రైలు నుంచి కిందకు దూకేసింది. దీంతో ఆమె గాయాల పాలయ్యింది. అయితే గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పడిపోయిన ఈ యువతిని అడ్డుగా వెళ్తున్న ఒక వ్యక్తి గుర్తించి 108 కు ఫోన్ చేసి సమాచారం చేరవేశారు. దీంతో సిబ్బంది అక్కడికి వచ్చి ఆ యువతిని రక్షించి గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అయితే నిలకడగానే ఉంది. కానీ చాలా దెబ్బలైతే తగిలినాయి అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ బాధితురాలు మాత్రం అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన యువతిగా గుర్తించారు. ఈ యువతి మేడ్చల్ లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ సిగ్గిలో డెలివరీ గర్ల్ గా పనిచేస్తుంది. ఈ క్రమంలో సికింద్రాబాద్ లో తన మొబైల్ ను రిపేర్ చేయించుకొని ఎంఎంటీఎస్ రైలు మార్గంలో వెళ్తుండగా ఆదివారం అంటే నిన్న 8:30కు ఈ మహిళలు ముగ్గురు మహిళలు ఉండేనంట. అయితే వాళ్ళు వాళ్ళ డెస్టినేషన్ రావడంతో వాళ్ళు దిగిపోయారు. సో ఒక అగంతకుడు అండ్ ఈ అమ్మాయి ఇద్దరు మాత్రమే ఆ భోగిలో ఉన్నారు. అయితే అతను చూసుకొని ఈ అగంతకుడు ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే తనపై హత్య ప్రయత్నానికి పాల్పడిన వ్యక్తి చెక్ షర్ట్స్ ధరించి నల్లగా సన్నగా ఉన్నాడు. అంటే ఆయన గుర్తులు చెప్పడానికి ఇవి అయితే ఉన్నాయి. సుమారు 25 ఏళ్ల వయసు ఉంటుందని బాధితురాలు పోలీసులకు వివరాల్లో చెప్పిందంట. దీనిపై స్థానిక పోలీసులు అయితే కేసు నమోదు చేసి సికింద్రాబాద్ జిఆర్పి ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ రెడ్డి అయితే అంటున్నారు, మరి చర్యలైతే తీసుకుంటాము. సీసీటీవీ ఫుటేజ్ లో అతన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నాము, ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పేసి అయితే అంటున్నారు. ఇంకా దొరకలేదా హారిక? ఇంకా పట్టుకునే ప్రయత్నం అంటే సెర్చ్ చేస్తున్నారు అతని కోసం? ఇంకా సర్చింగ్ లోనే ఉన్నారు, ఇంకా దొరకలేదు. అండ్ అంటే పూర్తిగా అతని ఫోటో అయితే సరిగ్గా తెలియట్లేదు. జస్ట్ చెక్ షర్ట్ ధరించి నల్లగా సన్నగా ఉన్నాడు, 25 ఏళ్ల వయసు ఉంటుంది అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇంకా ప్రయత్నిస్తున్నారు, అతను పట్టుకునే ప్రయత్నంలో అయితే ఉన్నారు పోలీసులు. అయితే ఇప్పుడు ఇక్కడ సెక్యూరిటీ పరంగా ఆలోచిస్తే మాత్రం దాదాపు 11 o'clock వరకు అంటే నైట్ 11 o'clock వరకు నడిచే ఈ ఎంఎంటీఎస్ రైళ్లు సెక్యూరిటీ ఎక్కడ మిస్ అయింది అని చెప్పేసి ఆలోచించాలి. ఎందుకంటే దాదాపు ఇప్పుడు ఇదంటే వీకెండ్ కాబట్టి చాలా పల్చగానే ఉంటారు. కానీ రద్దీగా ఉండే టైం లో మాత్రం మనకు ఎప్పుడు పోలీస్ కానిస్టేబుల్ అక్కడ కనిపిస్తూనే ఉంటారు. అండ్ సెక్యూరిటీ కూడా చాలా టైట్ గా ఉంటుంది. మరి ఈ రోజు ఇది మరి వీకెండ్ అనో మరి ఎందుకో తెలియదు కానీ అసలు జనరల్ గా అయితే ప్రతి భోగికి ఒక సెక్యూరిటీ పర్పస్ లో ఒక కానిస్టేబుల్ ఉంటారు. మరి ఈ రోజు మరి ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ అమ్మాయి మరి ఒకటే ఉన్నది. అండ్ ఆ అమ్మాయిల భోగిల్లోకి అబ్బాయిని రానివ్వరు. మరి ఆ అబ్బాయి కావాలనే వచ్చి నిలబడి అంటే ఇది కొంచెం సెక్యూరిటీ లోపం అని కూడా చెప్పుకోవచ్చు ఆదిత్య. ఓకే. మామూలుగా అంటే ఎక్కువగా ట్రైన్లలో పబ్లిక్ కూడా ఉండడం చూస్తూ ఉంటాం. అంటే ఎంఎంటీఎస్ ట్రైన్లలో అంటే పబ్లిక్ తక్కువగా ఉంటారా ప్యాసింజర్స్? లేకుంటే ఎంఎంటీఎస్ ట్రైన్‌లో ఏ విధంగా ఉంటాయి హారిక? అంటే జనాలు తిరగడం గాని చాలా రద్దీ ప్లేసెస్ కదా ఆ ట్రైన్స్ అంటేనే. మరి ఎంఎంటీఎస్ ట్రైన్‌ల విషయానికి వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది? రైట్ ఆదిత్య, ఎందుకు అని అంటే ఇప్పుడు ప్రస్తుతం వీక్ డేస్ లో అయితే రెగ్యులర్ గా వర్క్ చేసుకునే వాళ్ళు తక్కువ డబ్బులతో ప్రయాణించడానికి ఇష్టపడతారు. అది మెట్రో అయినా బస్సులైనా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. అందులో ముఖ్యంగా ఎంఎంటీఎస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న ఏరియాల్లోకి కూడా ఎంఎంటీఎస్ ఉంది. సో ఈ ఎంఎంటీఎస్ ప్రకారం వీక్ డేస్ లో అయితే చాలా రద్దీగా ఉంటుంది. కానీ వీకెండ్ కావడం వల్ల
అందరూ ఇళ్లలోనే ఉండిపోతారు కాబట్టి ఈ Hmm. 2 days కొంచెం పల్చగానే ఉంటుంది, అంత రద్దీగా ఉండదు. Hmm. సో చాలా తక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. పైగా 8:30 అంటే ఖచ్చితంగా పూర్తిగా అంటే అందరు ఇళ్లలోకి చేరిపోయే టైం అది. Hmm. సో రెగ్యులర్ గా డైలీ వర్కర్స్ అంటే ఇక్కడ నుంచి ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వెళ్ళి వర్క్ చేసుకునే వాళ్ళే ఇందులో ఎక్కువగా ప్రయాణిస్తారు. సో Okay. వాళ్ళు ఈ రోజు అంటే సండే కాబట్టి వీకెండ్ లో ఉంటారు కాబట్టి డ్యూటీలో ఉండరు, కాబట్టి ఆఫీస్కి వెళ్ళే అవకాశం ఉండదు. సో ఈ అమ్మాయి మాత్రం డెలివరీ గర్ల్ గా వర్క్ చేస్తుంది కాబట్టి తనకు ఫోన్ రిపేర్ వచ్చి సికింద్రాబాద్ లో తక్కువకి చేస్తారు కాబట్టి సికింద్రాబాద్ కి వెళ్ళి అక్కడ రిపేర్ చేయించుకొని మళ్ళీ మేడ్చల్ కి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది ఆదిత్య. ఓకే. సో ఇప్పుడు అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది హారిక? ప్రస్తుతం అయితే ఇప్పుడు ఓకే పర్వాలేదు, కానీ అంటే ఇంకొంచెం అయితే గానీ ఏం చెప్పలేమని చెప్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం అయితే బాగానే ఉంది. ఓకే హారిక, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మరి హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఒక యువతి పైన అదే బోగిలో ఉన్న ఒక యువకుడు అదను చూసుకుని అమ్మాయి పైన హత్యాచార ప్రయత్నం అయితే చేయడానికి ప్రయత్నించారు. సో అమ్మాయి తప్పించుకునే ప్రయత్నంలో ఆ యువతి ఆ ట్రైన్ నుంచే దూకేసి కాస్త గాయాల పాలైంది. అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసి ఆమెని హాస్పిటల్ అడ్మిట్ అయితే చేస్తారు. ఇప్పుడు కోలుకుంటున్నట్టుగా వార్తలు అయితే తెలుస్తుంది. అండ్ పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఆ యువకుని కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. మరి తొందరలో దొరికే అవకాశం ఉందైతే అని చెప్తున్నారు. మరి చూడాలి, మరి హైదరాబాద్ రద్దీ ఉండే ప్లేస్ ఎంఎంటీఎస్ ట్రైన్ లో అటువంటి ప్లేస్ లో ఇటువంటి ఘటన జరగడం నిజంగా బాధాకరం. మరి ఏం జరుగుతుంది, అతన్ని ఎప్పుడు పట్టుకుంటారనేది మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ సో మచ్.